వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగాను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ముసునూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మనకి మంచి చేసిన వారిని ఎప్పటికీ మరవవద్దని పేర్కొన్నారు. మనకు మంచి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు. మనస్సాక్షి మేరకు ఓటు వేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముసునూరు వైసీపీ నేతలు పాల్గొన్నారు. 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో, సాంస్కృతిక ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి విజయసాయిరెడ్డి గారు, శాసనసభ స్థానానికి స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరు ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటీ చేస్తున్నారు. ఈ దేశంలో వారి యొక్క గుర్తు మీద మీ యొక్క పూర్తి సహకారాన్ని అందించి గెలిపించుకోవడానికి ఈరోజు ప్రాంతానికి వస్తున్నాం. నేను కోరేది ఏంటంటే, దయచేసి మీరు ఆలోచించండి. వ్యక్తిగత నాయకులను గురించి ఆలోచించబాకండి. ఓవరాల్ మనకి ఎవరైతే మనకు న్యాయం చేస్తారో, ఏ పార్టీ వస్తే పేద బలహీన బడుగు వర్గాలకి సహాయం చేస్తుంది, వారి యొక్క కష్టాల్లో భాగం పంచుకుంటుందని దయచేసి ఆలోచించాలి. ఇక్కడ అభ్యర్థుల్ని అవతల ఆలోచిస్తాం. ముందు మెయిన్ ఇష్యూ వచ్చే, గతంలో 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పేద ప్రజలకు ఏం చేశారు, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారు, టీవీల్లో పేపర్లలో ఊదలు కొట్టుకోవడం తప్పితే దీని మీద జరిగింది ఏంటనేది మనందరికీ తెలుసు. అదే 5 సంవత్సరాలు మొదటిసారి ముఖ్యమంత్రి, మొదటిసారి మంత్రి, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నాకు ఒక అవకాశం ఏమని అడిగితే, ప్రజలు ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తాను చెప్పిన వాగ్దానాన్ని 95% పూర్తి చేసి ప్రజల మందికి వచ్చి, నేను చేసింటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకుండా గమ్ముతో మాట్లాడుతున్న వ్యక్తి ప్రజలు ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయడం లేదనేది అందరికీ తెలిసిన విషయం. అన్ని రాష్ట్రాల్లో ప్రజానికం ఆలోచిస్తున్నారు. పేదవాడికి ఇంత చేస్తున్న వ్యక్తి మనకు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుందని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనం జరగబోయే ఎన్నికల్లో మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మనం నిర్ణయించుకొని మరలా మన ముఖ్యమంత్రిని మంచి మెజార్టీతో గెలిపించుకుని ఆయన మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిని మళ్ళా చేసుకోవాలంటే ప్రతాప్ రెడ్డి గారిని శాసనసభకి ఎన్నిక చేయాలి. అలాగే విజయసాయిరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు మీద బలపరిచి వాటి పార్లమెంట్కి పంపాలి. ఆలోచించుకొని మంచి నిర్ణయం, మన స్వార్థానికి మంచి నిర్ణయం తీసుకోమని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పండుకొని ఆలోచిస్తే, ఎవరైతే మనకు సహాయం చేశారో వారికే సహాయం చేస్తే ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా పేద పరిచయ వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఎవరో తలబుల్లి మాటలు చెప్పారని నమ్మకండి. మీరు ఆలోచించి మరలా ఫ్యాన్ గుర్తుకి 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో గట్టిగా 2 గుర్తులు ఫ్యాన్ మీద, 2 ఓట్లు ఫ్యాన్ మీద వేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని మన శాసనసభ్యుని విజయసాయిరెడ్డి గారిని ఇద్దరిని పార్లమెంట్కి, శాసనసభకు ఇద్దరిని పంపించి మన సత్తా చాటుతున్నామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దయచేసి ప్రజానికం ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరుతున్నాం.